హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బ్యాక్ టు స్టడీ హాల్. సో ఇంక మార్నింగే లేచి రెడీ అయిపోయి స్టడీ హాల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో నిన్న సండే కదా, నిన్న బ్రేక్ తీసుకొని కొంచెం ప్రిపేర్ అయ్యాను, చదివాను. బట్ కొంచెం బ్రేక్ అలా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా నేను మార్నింగే లేచి స్టడీ హాల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా మార్నింగ్ లంచ్ తెచ్చుకోలేదు నేను, మమ్మీ ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో లంచ్ తీసుకోకుండానే వచ్చేసి ఇంకా ఫస్ట్ మోడర్న్ హిస్టరీతో స్టార్ట్ చేశాను అనమాట చదువుకోవడం. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి నాకు. సో మీకు చెప్పాను కదా, నేను ఎప్పుడైతే టాపిక్ చదువుతానో ఆ టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ మీద పీవైక్యూస్ ఎంసీక్యూస్ చేస్తానని. సో అలా అలవాటు నాకు. సో ఇప్పుడు మోడర్న్ హిస్టరీ కూడా చదివేశాను అనమాట. సో మోడర్న్ హిస్టరీలో ఇప్పటిదాకా చదివిన టాపిక్స్ అన్నిటి మీద కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పీవైక్యూస్ చేశాను అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకి కన్సెప్షనల్ క్లారిటీ ఎక్కువగా వస్తుంది. ఇంకొంచెం ఆ టాపిక్ మీద ఎక్కువగా క్లారిటీ, ఎక్కువ గ్రిప్ వస్తుంది అనమాట. మనకి ఇంకా తెలియనివి కూడా మనకి తెలుస్తాయి. అండ్ ఇంకా నేను ఏదైనా ఆప్షన్ రాంగ్ చేసినా సరే, నేను ఇంకేదైనా అర్థం అవ్వట్లేదు అనుకున్నది నేను నోట్ చేసుకుంటాను అనమాట. ఇంకా మమ్మీ డాడీ వచ్చేసి నాకు లంచ్ అయితే ఇచ్చేశారు. ఇంకా ఎగ్ కర్రీ తీసుకొచ్చారు. అండ్ నేను లంచ్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాతకి షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే మా మమ్మీ నాకు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టేసింది అందులో. సో 2 days నుంచి నేను కర్డ్ అడుగుతున్నాను అనమాట. సో నాకు తినడం అలవాటు అది. ఇంకా మమ్మీ ఏం చేసిందంటే వచ్చేటప్పుడు నాకు ప్యాకెట్ తీసుకొని వచ్చి పెట్టేసింది అనమాట. ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా లంచ్ చేసేంత టైం కొంచెం అలా మొబైల్ చూశాను అనమాట. అది కూడా నేను విజిల్ మూవీ చూశాను ఈరోజు. గర్ల్స్ ఫుట్బాల్ ఆడతారు కదా, సో ఆ మూవీ చాలా ఇన్స్పైర్ చేస్తుంది నాకు. సో నేను ఆ మూవీ చూసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసి 2:30 కల్లా మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నేను. అండ్ ఎకానమీ అయితే చదువుకున్నాను. అండ్ మనీ అండ్ బ్యాంకింగ్ అనమాట. మనీ అండ్ బ్యాంకింగ్ పార్ట్ 1 ఉంది, అది చదువుతున్నాను. సో వివేక్ సింగ్ బుక్ ఎలా ఉందంటే చదివేటప్పుడు, సో నేను ఫస్ట్ టైం చదువుతున్నాను ఈ బుక్. అంటే ఇంకా నాకు 1 time రీడింగ్ కూడా అవ్వలేదు ఈ బుక్. కానీ నాకు రీడ్ చేసేటప్పుడు కానీ ఈ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ, ఆ వర్డ్స్ కానీ, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఎకానమీ అంటే ఏంటంటే ఆ ఎకానమీ టర్మ్స్లో ఉంటే వర్డ్స్ చాలామందికి అర్థం కాదు, ఎవరికి సరిగ్గా అర్థం అవ్వదు అది ఎకానమీ టర్మ్స్లో ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ బుక్లో చాలా క్లారిటీగా మనకి ఈజీ సెంటెన్స్ ఫార్మేషన్ ఉందన్నమాట. దాని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ బుక్. మనీ అండ్ బ్యాంకింగ్ చదువుతున్నాను. సో నాకైతే క్లారిటీగా అనిపిస్తుంది. అంటే విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో విత్ ఎగ్జాంపుల్స్ ఉంటే ఎకానమీ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా, డైరెక్ట్ టాపికే కాకుండా. సో ఇలాగా మార్నింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఆఫ్టర్నూన్ వివేక్ సింగ్, ఇంకా ఈవినింగ్ సీసైడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళాల్సి వచ్చింది, మమ్మీ డాడీ వచ్చారు. ఇంకా బయట కొంచెం పని ఉందని చెప్పి ఇంకా నేను 6:30కే వెళ్ళిపోయాను అనమాట. సో ఇలా నా డే అన్నది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.